5 రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికలు చేయంగా జాతీయ పార్టీల నడుమ డైలాగ్ వారు మస్తు నడుస్తున్నదొల్లా. హాట్ కామెంట్లతోటి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగానే విమర్శలు చేసుకుంటున్నారు నాయకులు. ఇక ఇదిట్లుంటే ఇవాళ ప్రధాని మోడీ సారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సారు ఒకరికొకరు ఎదురుపడి మంచిగా ముచ్చట పెట్టుకున్నారు. చాలా అరుదుగా కానొస్తుంది ఈసొంటిది. మరి వాళ్ళు ఎక్కడ కలుసుకున్నారు, ఎందుకు కలుసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు పురాగా అరుచుకుందాం పాండ్రి. కార్లకెంచి దిగుడుతోనే మోదాలు అక్కడున్నోళ్ళందరికీ 2 చేతులెత్తి నమస్కారాలు పెట్టిండు. అటెంక రాహుల్ గాంధీతోని మాత్రం మంచిగానే పుర్సత్గా ముచ్చట పెట్టిండు ప్రధాని మోడీ సారు. లోక్సభలనైనా బయటనైనా ఎప్పటికీ విమర్శలు ప్రతి విమర్శలు అన్నట్టే ఉంటది ముచ్చట. కానీ ఇయాల మహాత్మా జ్యోతి బాపులే 200వ జయంతి కాబట్టి పార్లమెంట్ దగ్గర పట్లున్న ప్రేరణ స్థల కాడ పూలేకు నివాళులర్పించే కార్యం చేసిండ్రు. ఇక ఈ కార్యంలో పాల్గొనేందుకు మోడీ సారు కూడా వచ్చిండు. ఇక అద్వారకే అక్కడున్న లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కలిసి మోడీ సారు ముచ్చట పెట్టిండు. మరిగా ప్రధాని మోడీ రాహుల్ గాంధీ ఇద్దరు గంటసేపు ఏం మాట్లాడుకున్నారో తెలియదు గాని ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. ఇక ఈ వీడియో చూసినోళ్ళు కూడా రాజకీయంలో ఎన్ని విమర్శలు చేసుకున్నా గిసొంటి జాగాల్లో మాత్రం గవన్నీ మనసులో పెట్టుకోకుండా అచ్చిన కార్యం మీదనే మాట్లాడుకోవాలి. జాతీయ నాయకులను గౌరవించుకునే కాడ, దేశ ప్రతిష్టను కాపాడే కాడ లీడర్లంతా రాజకీయాలకు అతీతంగా మెదలాలే అంటున్నారు. మరి జాతీయ స్థాయి నాయకులే కాదు, ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోన్న అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా రాష్ట్రాభివృద్ధి ముచ్చట్ల గిట్లనే కలిసిమెలిసి ఉండాలి అని అంటున్నారు కొందరు మేధావులు. కానీ మన దగ్గర నాయకులు గట్లెక్కడుంటారు, నోటితోని నవ్వి నొసటితోని ఎక్కిరిచ్చినట్టే ఎత్తరాయే. ఆ పరిస్థితి ఎప్పుడు మారుతుందో, రాజకీయాలంటేనే కంపనుకునే కాడి నుంచి రాజకీయాలను కూడా ఒక బాధ్యతగా తీసుకోవాలనుకునే పరిస్థితి ఎప్పుడొస్తుందో ఏందో పోన్రి.